నమస్తే హరీష్ గారు. నమస్తే. హరీష్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక రిలేషన్‌షిప్ బావుండాలి అంటే, హ్యాపీగా ఉండాలంటే మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి? చాలా చాలా పవర్‌ఫుల్, ఇంపార్టెంట్ అందరూ మైండ్‌లో పెట్టుకోవాల్సింది. హ్మ్. ఓకే. ఎప్పుడు కూడా రిలేషన్‌షిప్‌ని ఇట్లా చూడాలి. బ్యాలెన్స్. ఓకే. ఓకే. ఒకళ్ళు ఎక్కువ ఇచ్చేసినా, ఒకళ్ళు తక్కువగా ఇస్తున్నా రెండిటి వల్ల ఇంబాలెన్స్ అవుతుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ నెంబర్ 1 ఏంటంటే, నేను ఏ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయినా హ్మ్. ఆ రిలేషన్‌షిప్‌లో గివ్ అండ్ టేక్ 2 ఉంటాయి. ఓకే. ఒక గ్రేట్ న్యూరో సైంటిస్ట్ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎనీ రిలేషన్‌షిప్‌లో 50-50 ఉండదు. ఎనీ రిలేషన్‌షిప్‌లో 50-50 ఉండదు. ఉంటదు. ఎప్పుడు ఒకళ్ళు 10 ఉంటే ఇంకోళ్ళు 90 చేసి బ్యాలెన్స్ చేయాలి. ఓకే. ఓకే. ఒకరోజు వైఫ్ బాగా అలసిపోయి ఇంటికొచ్చిందనుకోండి. హ్మ్. హస్బెండ్ ఆ రోజు వైఫ్ 10% ఇవ్వగలదు. హస్బెండ్ 90% సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. దట్ ఈస్ వెన్ ఇట్ బికమ్స్ 100. సో ఒకరోజు హస్బెండ్ 40% ఇవ్వగలడు, సపోర్ట్ చేయగలడు ఆర్ మూడ్‌లో మంచిగా ఉండగలడు. హ్మ్. దెన్ వైఫ్ షుడ్ గివ్ 60%. ఓకే. సో అట్లాగా బ్యాలెన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైతే బ్యాలెన్స్ మెయింటైన్ కాదో, హ్మ్. నాకే కావాలి, నాకు ప్రేమ చూపించు, నాకు ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వు, నాకే ఇవి చెయ్యి, నువ్వు ఇవి కొనిపెట్టు, అవి కొనిపెట్టు, లేకపోతే ఇలా చేయి, అలా చేయి. హ్మ్. ఎప్పుడు తీసుకునే దాంట్లో ఉన్నా, ఎప్పుడు నేను ఇస్తూనే ఉన్నా, తను బాగుంటే బాగుండు, తను బాగుంటే బాగుండు అని ఇస్తున్నా, రెండిట్లోనూ డ్యామేజ్. ఓకే. సో రిలేషన్‌షిప్ బాగుండాలంటే ఫస్ట్ బ్యాలెన్స్ ఉందా లేదా? ఇది నంబర్ 1. ఓకే. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిలేషన్షిప్స్ని మిగతా వాటితో లింక్ చేసి ముడిపెట్టి చూడొద్దు. ఈ మధ్య కూడా బాగా ట్రెండ్ అవుతున్న విషయం, హుహు. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండదా? యాహ్! రైట్. ఓకే. ఇవి రాంగ్ థింగ్స్. హ్మ్. హ్మ్. ప్రేమ ప్లేసే, నమ్మకం ప్లేసే. హ్మ్. ఒక ఆయన ఫోన్ తెస్తాడు, లాక్ ఉంటుంది, ఫోన్ లాక్ నెంబర్ చెప్పడు. ఓకే. వాళ్ళ వైఫ్కి అదొక్కటే ప్రాబ్లం. లాక్ చెప్పట్లేదు. నాకు ఫోన్ ఎందుకు చూపించావు, ఏముంది నీ ఫోన్లో ఎందుకు చూపించావు? సో పాయింట్ ఏంటంటే, లవ్, నన్ను ప్రేమిస్తున్నావు కదా, నన్ను నమ్ము అంటారు. ఓకే. ట్రస్ట్ ఈజ్ డిఫరెంట్, నీకు ప్రేమ ఈజ్ డిఫరెంట్. ప్రేమ ఉంది ఐ నో, ఎట్ ద సేమ్ టైం నాకు డౌట్ వస్తే తీర్చే బాధ్యత కూడా ఉంది. ఓకే. అదేనా క్లియర్ కదా? Yes. సో సెకండ్ లెవెల్ ఏంటంటే, అన్ని డిఫరెంట్ పొజిషన్స్, నాకు బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, ఆ రిలేషన్షిప్లో ఇంకెవరైనా వస్తే వాళ్ళని కాదనే స్పేసు ఉంది, అన్నీ ఉన్నాయి. సో రిలేషన్షిప్ ఎందుకు పాడవుతుందంటే, నన్ను నమ్మావు కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉండు, ఆర్ నేను ప్రేమలో నేను ఇంత నీ కోసం చేశాను కాబట్టి నువ్వు నేను ఏం చేసినా పడుండు, సైలెంట్‌గా ఉండు. సో ఇవి రిలేషన్షిప్ని పాడు చేస్తాయి. ఓకే. డామినేషన్. అబ్సల్యూట్లీ ఓకే. పాడు చేసేస్తాయి. థర్డ్ వచ్చేసి, రిలేషన్షిప్లో ఎప్పుడు 1-to-1 ట్రాన్సాక్షనే. ఇంకొక పార్టీ వచ్చింది అంటే, థర్డ్ పర్సన్. ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్ లైక్ మీ. ఓకే. ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్ అని, మాలాగా థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ అని వెళ్ళినా కూడా ఒక థర్డ్ పర్సన్ వచ్చాడు అంటే అది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కొంచెం ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ దాకా వెళ్ళనివ్వకుండానే రిలేషన్షిప్స్ని చూసుకోవాలి. ఓకే. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడో, నేను ఈ రోజుల్లో బాగా చూస్తున్నది, మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఆఫీసుల్లో కొలీగ్తో క్లోజ్ అయిపోతారు. ఫ్రెండ్షిప్పే, ఇట్ కెన్ బి జస్ట్ ప్లేన్ ఫ్రెండ్షిప్పే, అయినప్పటికీ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయి ఇంట్లో వాళ్ళు బోరుగా, బ్యాడ్గా, రూడ్గా కనిపిస్తారు. వీడు ఆఫీస్లోనే ఉంటారు కాబట్టి, అబ్బాయిలు అమ్మాయిలు ఆఫీస్లో ఉంటారు కాబట్టి, నువ్వు కాఫీ తాగావా అని అడిగినా కూడా చాలా కేరింగ్ అనిపిస్తుంది. ఇంట్లో రోజు ఉంటారు కాబట్టి వాడు నువ్వు తిన్నావా అని కూడా అడగలేదండి అనిపిస్తుంది. తీసుకున్నారని అనిపిస్తుంటుంది. సో అందుకు నిజంగా కూడా తీసుకుని ఉండొచ్చు, ఆర్ బికాస్ దట్ పర్సన్తో కంపారిజన్ అయ్యేసరికి ఎక్కువైపోతుంది. సో అందుకని థర్డ్ పర్సన్ని రిలేషన్షిప్లోకి రానివ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే. ఫోర్త్, ఎప్పుడు రిలేషన్షిప్ బాగుండాలి అన్నా, వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఒపీనియన్స్, మైండ్, ఈగో ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. ఫీలింగ్స్ కూడా ఉంటాయి అని తెలుసుకోవాలి. మైండ్ ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది. నేను ఈ మధ్య ఒక చూసిన కేసు, మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు, ఆడవాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఇది వైరల్ అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఆ విషయం మీద గొడవపడ్డారు. కెన్ యూ బిలీవ్ ఇట్? సో నీ ఒపీనియన్ నీది కరెక్ట్ కాదు, నీ ఒపీనియన్ కరెక్ట్ కాదు, గొడవ ఇంట్లో. ఓకే. సో పాయింట్ ఏంటంటే, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి అన్న విషయం రిలేషన్షిప్లో గుర్తుపట్టాలి. అంతే. నేను ఎంతమందిని అత్తామామలు, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న గొడవపడ్డది చూసా, జస్ట్ బికాస్
మా ఆచారంలో దండలు ఫస్ట్ ఇలా వేస్తారు, లేకపోతే ముందు అక్షంతలు అట్లా వేస్తారు, ఈ టైప్లో చిల్లర విషయాలు. నిజంగా చిల్లర అని కూడా అనలేము, ఇంకా అంతకంటే తక్కువ. అలాంటి విషయాల మీద కాపురాలు కూల్చడానికి కూడా రెడీ అయిపోతారు, కానీ తగ్గరు. డామినేషన్ అసలు చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఈగోని కొట్టేటట్టు ఎప్పుడు రిలేషన్షిప్లో మాట్లాడదు. ఈగోని కొట్టేటట్టు మాట్లాడడం అంటే ఏదో గొడవ అవుతుంది, ఆ గొడవ తర్వాత వంట అవుతుంది, వంట చేసి ఇంట్లో వడ్డిస్తూ ఎలా ఉంది అని సింపుల్ దానికి వచ్చిన మా అమ్మ చేసినంత బాగాలేదులే అని గుచ్చుతాడు. రైట్, ట్రిగర్ చేయడం, కావాలని గుచ్చి మాట్లాడతారు. ఈగోని గుచ్చి మాట్లాడతారు. అలా ఎవరైతే ఈగోని గుచ్చుతూ మాట్లాడుతుంటారో వాళ్ళ రిలేషన్షిప్ బాగుపడనే పడదు, ఫినిష్. అందుకని ఎప్పుడు మాట్లాడుతున్నా అవతల వాడి ఈగో మీద కొట్టకుండా వాళ్ళ మనసు బాగుండేలాగా మాట్లాడాలి. ఆటోమేటిక్ సెటిల్ అవుతారు. 99% మూర్ఖత్వంలో ఎలా బ్రతుకుతారంటే ఆ ఈగో మీద కొట్టి మాటల్లో మాట నేనేం తక్కువ అనే దాంట్లోకి వెళ్తారు. రిలేషన్షిప్ పాడైపోతుంది. సో గోల్డెన్ రూల్ ఏంటంటే ఎప్పుడు అవతల వాడి ఈగోని మనం ఒక్క క్షణం ఆలోచించి ఇలా మాట్లాడడం వల్ల వాడిని గుచ్చినట్టే, కానీ ఎవ్వడు కూడా అవును అయ్యయ్యో తప్పు చేశానా చంపలేసేసుకున్న అమలు అయిపోడు. అందుకని ఒకవేళ తప్పు చేశానని ఒప్పుకున్నా వాడు అవసరం కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు నువ్వు చేయలేదా మరి, ఇప్పుడు నువ్వు చేయలేదా మరి అని గొడవలు పెరుగుతాయి. సో నెవర్ డూ దట్. రిలేషన్షిప్స్ బాగుండాలంటే ఈ ఫ్యూ టిప్స్ ఫాలో అయితే చాలా మటుకు సేవ్ అవుతుంది. ఓకే, అండ్ ఇద్దరికి కలిపి ఒక గోల్, ఒక పర్పస్ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయ్యాక దే ఆర్ ప్లేయింగ్ ఫర్ వన్ టీమ్. ఇద్దరు కలిసి ఆడాలి గేమ్, సెపరేట్ కాదు. ఒకళ్ళు గెలిచినా ఇద్దరు ఓడిపోయినట్టే. ఓ టీంలో ఒక్కడే బాగా ఆడేసాడు, ఇంకోటి ఓడిపోయాడంటే ఇద్దరు ఓడిపోయినట్టే. సో వన్ టీంలో ఇద్దరు ఆడాలి, ఇద్దరు గెలవాలి అనే దాంట్లో ఉండాలి. చాలా మటుకు ఇద్దరు అగెయిన్స్ట్ అయిపోతారు. ఇద్దరు నువ్వు అలా చేసావంటే నువ్వు, మీ వాడు ఇలా చేశారంటే ఇలా చేశారని. నేను ఆ రోజు వైఫ్ ఏడుస్తూ పడుకుంది, వారు హస్బెండ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయారంటే గెలిచారనుకుంటారు. కాదు, ఇద్దరు ఓడిపోయారనే రిలేషన్షిప్, ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ పాడైపోతుంది. అందుకని ఎప్పుడు చిన్న పుండుని గీకి పెద్దది చేసుకుని ఒక సోవర్ ఫీలింగ్ లాగా చేసుకోకూడదు. చిన్నగానే వదిలేయాలి, చాలా చిన్నగా మైండ్లోంచి తీసి వదిలేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటాయి కాపురాలు. సో హరీష్ గారు, ఇప్పుడు మీరు మనం లాయల్గా ఉండాలని కూడా చెప్పారు. ఇప్పుడు మనం లాయల్గా ఉంటాం, మన పాస్ట్లో జరిగిన కొన్ని విషయాలు అరే మన పార్ట్నర్తో కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటాం, కానీ దాన్ని వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో గొడవ ఉన్నప్పుడు ట్రిగర్ చేసి వాళ్ళని ఒక మాట అంటారు. అబ్సల్యూట్లీ అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా హర్టింగ్గా ఉంటుంది. అబ్సల్యూట్లీ నేను చూసాను అట్లా. ఒక అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, ఫర్ సమ్ రీజన్స్ డైవర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అతను మామూలు పెళ్లి చూపులకి వాటికైతే మాకు అలాంటి పట్టింపులేం లేవు, ఇప్పుడు మంచిగుంటే చాలు అని బాగా పెద్ద మాటలు చెప్పి, తర్వాత గొడవ వచ్చిన రోజుల్లో నిన్ను వాడు అందుకే వదిలేసి ఉంటాడే, అందుకే వదిలింటాడే, నీకు అందుకే పనికిరావే అని చెప్పి మాటకి మాట గుచ్చి టార్చర్ చేస్తారు. చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఒక అమ్మాయి ప్రీవియస్గా ఎవరినో ఇష్టపడింది, ఆ లవ్ స్టోరీ మ్యారేజ్ అవుతున్న అబ్బాయికి చెప్తే, ఇంకా అప్పుడులేమో నాకు అట్లాంటివి ఏం లేవు, అందరికీ ఉంటాయి ఫ్లాష్ బ్యాక్స్ అని చెప్పి, తర్వాత మ్యారేజ్ అయిన 6 monthsకి ఇంకొక అమ్మాయితో నీకు అప్పుడు లేదా రిలేషన్షిప్స్, నేను అందుకని ఇప్పుడు తిరుగుతున్నా, నువ్వు కూడా అర్థం చేసుకో అనేటట్టుగా దే థింక్ చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు అనుకుంటారు. కొంతమంది దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. వాళ్ళ సాడిజంలోనే అట్లా ఇతరులను ఏడిపిస్తూ ఆనందపడడంలోనే చాలా గొప్పగా ఉంటారు. సో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను నా దగ్గర కౌన్సిలింగ్కి ఎవరిని వస్తే వాళ్ళందరికీ చెప్తుంటా, దట్ మంచితనానికి పోయి అన్నీ చెప్పేశాము, ఎక్స్ప్లెయిన్ చేసేసాము, తర్వాత నా పాస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థం చేసుకోవాలి, ఇందులో పడకండి. ఇప్పుడు ట్రూత్ఫుల్గా ఉన్నామా లేదా, పాస్ట్ సంగతి ఏంటి అన్నది ఒక్క సెంటెన్స్లో ఫినిష్ చేశారు. ఓవర్ ఈజ్ ఓవర్, ఏం చేయలేవు దాన్ని. సో అందుకని ఇప్పటి నుంచి నేను కరెక్ట్గా ఉన్నానా అనే దాంట్లో ఉంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. లేదు అప్పుడు ఎప్పుడుదో చెప్పి ఏదో గొడవలు నువ్వు అట్లా చేయలేదానే అనే దాంట్లోకి వెళ్ళి, వారు చేసావు కదరా నువ్వు కూడా అనే దాంట్లో, ఇద్దరు బోత్ సైడ్స్, మేల్ అండ్ ఫీమేల్ బోత్ సైడ్స్. సో ఇవి ఉంటాయి చాలా. లాయల్టీకి అర్థమే అది, దట్ నేను నీతో ఉన్నంతసేపు నీకు ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషను, అబద్ధము, నెగిటివ్ చెయ్యను. అప్పుడెప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది లాయల్టీ కాదు.
అది అన్నెసరీ మనమే మన రిలేషన్షిప్ని పాడు చేసి అనుమానం అందించినట్టు అవుతుంది. సో ఎప్పుడు లాయల్టీ ఇప్పుడు ట్రూత్ఫుల్గా నేను దగ్గర ఉన్న రోజులు అన్నీ కరెక్ట్గా ఉంటాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఈ సినారియో ఈ రోజుల్లోనే మనం చూస్తున్నాం. ఒకప్పుడు అంటే ఇంకా ఎర్లీ ఏజ్లో ఇంతే అంటే ఇంతే అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆప్షన్స్ పెరిగాయి, చాలా ఆప్షన్స్ పెరిగాయి. వేర్ డైవర్స్ ఇస్ ఓకే, తర్వాత 4-5 రిలేషన్షిప్స్ ఆర్ ఓకే అనేటట్టుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ ఓకే అనేటట్టుగా తయారు చేశాం. కాబట్టి అలాంటి వాళ్ళకి చెప్తున్నాం, ఒకవేళ పాస్ట్లో ఏదైనా ఉన్నా ప్లీజ్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి అది చెప్పి అది మంచితనం అనుకుని తర్వాత గొడవలు పెరిగి అలా చాలా కన్ఫ్యూజన్స్ ఏర్పడతాయి. సో ప్రాపర్గా మాట్లాడుకున్నప్పుడే సింగిల్ సెంటెన్స్ ఇట్లా ఉండింది, ఫినిష్ అయిపోయింది అంతే. దాన్ని ప్రొలాంగ్ చేసి అప్పుడు నేను ఎమోషనల్ ఇలా ఉండా అలా ఉన్నా అంటే నీ టైం వచ్చినప్పుడు, నీకు ఎమోషనల్ వచ్చినప్పుడు దాని మీద దెబ్బ కొడతారు, ఖచ్చితంగా జరుగుతుంది. మనం గెలవాలి అంటే ఖచ్చితంగా ఒక పాయింట్ మనం ట్రిగర్ చేయాల్సిందే, గుచ్చి మాట్లాడాల్సిందే అన్నట్టు కావాలని చేస్తారు. నేను ఐ ఫీల్ దిస్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎవరైతే ఈ రిలేషన్షిప్స్ దాటి ఇంకో దాంట్లోకి వస్తారో వాళ్ళందరికీ తెలిసి ఉండాలి, ఏదో ఒక రోజున ఆ పాయింట్ వస్తుంది. వచ్చినప్పుడు కూడా కొంచెం ట్రిగర్ అవ్వకుండా మనం కూడా వాడు బాధలో మాట అంటున్నారు అన్న అర్థం చేసుకోవాలి, లేదా వాళ్ళకి ఆ ఛాన్సే ఇవ్వకూడదు. అందులో ఉంటేనే బెస్ట్. ఈ లాయల్టీ అనే విషయం వచ్చినప్పుడు లాయల్టీకి ప్రేమకి సంబంధం లేదు, లాయల్టీకి నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధం లేదు, లాయల్టీకి నీ పేరెంట్స్కి సంబంధం లేదు. నేను ఇంత లాయల్గా ఉన్నాను కాబట్టి మీ పేరెంట్స్ నన్ను ఏమన్నా పడుంటాను, నో, అలా చేయొద్దు. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. ఇది అర్థం చేసుకోరు చాలామంది. ఒక అమ్మాయిని చూసాను, నేను ఆయన నమ్మాను కాబట్టి ఇంకా రోజు వచ్చి కొడతాడు, వీడియో కాల్స్లో ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ చేస్తాడు, అయినా కూడా ఆమె భరిస్తూ ఉంది. ఎందుకంటే నేను సిన్సియర్గా ప్రేమించాను కదా సార్. ఓకే, సో అది లాయల్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ లాయల్, దట్ ఈస్ ఫూలిష్నెస్, కంప్లీట్గా ఫూలిష్నెస్ అలాగా. అండ్ ఆ టైంలో ఉన్నప్పుడు తెలియదు వాళ్ళకి. ఒక అబ్బాయి వాడు నిజంగా సైకో, నువ్వు బ్లేడ్తో గీరుకోమంటాడు, ఇట్లా చెప్తుంటే వీడియో కాల్లో చేస్తుంది, చేసి ప్రేమించాను కదా సార్ తప్పుతుందా, ఐఎమ్ బీయింగ్ లాయల్ టు హిమ్, అతను తప్ప నేను ఇంకొక వాడిని ఎవరిని చూడలేను, ఈ టైప్లో. సో ఎవరినో చూస్తారో లేదో పక్కన పెడితే అట్లా సైకోటిక్గా బిహేవ్ చేస్తున్నారు అంటే రాంగ్ ఈజ్ రాంగ్, అది చెప్పాల్సిందే, అది పోలీసుల దగ్గరకు వెళ్ళాల్సిందే, ఇట్స్ ఎ లీగల్ కేస్. సో సైకోలని, నార్సిస్టులని, ఇలాంటి వాళ్ళని గట్టిగా డీల్ చేయాల్సిందే. ఎప్పుడు అలాంటి విషయాల్లో ఏ అమ్మాయి కూడా ఆర్ ఏ అబ్బాయి కూడా ఫర్ దట్ మ్యాటర్ కాంప్రమైజ్ అవ్వకూడదు. అలాంటి విషయాలు ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే అంత మంచిది, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ఇలాంటి రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాం, అన్నెసెసరీ చోట అన్నెసెసరీ లాయల్టీలు ప్రదర్శించకూడదు. అన్నెసరీ చోట నీకు పక్కింటోడికి ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ అమ్మా నాన్నకి ప్రూవ్ చేయాలి, నీ హస్బెండ్కి తెలియాలి, నీ వైఫ్కి తెలియాలి దట్ యు ఆర్ ట్రూ, చాలు, దట్స్ ఇట్. అన్నెసరీ చోట అక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఆ అవతల పార్టీ వాళ్ళు ఇంకొక అమ్మాయి ఉంది, ఆమెకి వెళ్ళి నేను ఎంత నిజమైన ప్రేమ అంటే అని ప్రూవ్, నాట్ గెట్ ఇన్ టు దట్, నాట్ ఎట్ ఆల్. అది హోప్ అర్థం కావాలి. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాం కదా హరీష్ గారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మన ఓన్ పర్సన్ అంటే మన మనిషిని నమ్మే కంటే థర్డ్ పర్సన్ మాటల్ని ఎక్కువగా బిలీవ్ చేస్తారు. వై అంటే ఎందుకని అలా? అంత ఆ చేంజ్ ఎందుకు వచ్చేసింది? మన వాళ్ళని మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? కాదు, థర్డ్ పర్సన్ మనది చేసింది కరెక్ట్ అంటాడు. ఓకే, మనల్ని టేస్ట్ చేస్తున్నారు. అక్కడికి వచ్చేసరికి నిజంగా నమ్మాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫస్ట్ పర్సన్ ఎవరైనా వచ్చారు, వారు మన వాళ్ళే ఉన్నారు, మనది తప్పు అని చెప్తాడు, ఆర్ ఏదో తప్పుని ట్రిగర్ చేస్తూ ఉంటాడు. అదే థర్డ్ పర్సన్ వచ్చేసరికి నువ్వే కరెక్ట్, వాడే తప్పు అని మన సైడ్ సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువ నమ్మేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఎక్కువ మ్యానిపులేట్ చేసి ఎక్కువ మోసాలు జరిగేది అలాంటి చోట్లే. ఓకే, నేను ఎంతమందిని చూస్తానో, హస్బెండ్ ఇంట్లో సరిగ్గా చూడు, ఆర్ వైఫ్ ఎప్పుడు అరుస్తూ ఉంటుంది సరిగ్గా చూడదు, అందుకని బయట ఎవరో కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏదో ఫీలింగ్ ఇస్తుంటారు, ఏ లేదురా మీ ఆవిడతో వేస్ట్ అట్లా ఉండకురా అంటే వాడి ఇంటికి వచ్చి రోజు కొట్టడం స్టార్ట్ చేస్తారు. సో అట్లాగా థర్డ్ పర్సన్ వీడి ఈగోని సాటిస్ఫై చేస్తుంటాడు. అవును నువ్వే కరెక్ట్, నువ్వు చేసిందే కరెక్ట్, ఆ మాత్రం చేయవా. సో దట్ వే ఏమవుతుంది, ఈగోయిస్టిక్గా మనం మారిపోయినట్టు అవుతుంది. అండ్ మన ఈగోని సాటిస్ఫై చేస్తూ ఎవడుంటాడో వాళ్ళంతా మనకు కరెక్ట్గా కనిపిస్తారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వ్యసనం. సిగరెట్లు తాగడం కూడా ఏం హానికారం కాదు, మందు అప్పుడప్పుడు వారానికి 2 రోజులు హానికారం కాదు అంటే ఎలా అయితే అలా అందరూ ఫ్రెండ్స్ అయిపోతారో అలాగా నెగిటివ్ చేసేవాళ్ళు ఈగోని బూస్ట్ చేస్తూ దేర్ విల్ బి ఎ కండిషన్.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఎవరైనా మన తప్పులని రైట్ కరెక్టే ఇది చెయ్యి ఇలా చెయ్యి అంటున్నారు అంటే వాళ్ళు నుంచి దూరంగా ఉండాలి. జెన్యున్ కాదు, ట్రూ కాదు, ట్రూ కాదు. వాళ్ళు నిజంగా మనకి చాలా క్లోజ్ అయినప్పటికీ అలాంటి థర్డ్ పర్సన్ ఎంటర్టైన్మెంట్లో పడవద్దు. ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు 6-8 ఇయర్స్ అబ్రాడ్లో ఉండి వచ్చారు. అబ్రాడ్లో ఉన్నంత వరకు వాళ్ళు చాలా చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళ మదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేసింది ఆ అబ్బాయిని. ఆమె ఏంటి అట్లా ఆఫీస్ పనులు అని చెప్పి రాత్రి అంతా మేల్కుంటుంది, లేకపోతే పొద్దున్న లేట్గా లేస్తుంది. వాడు ఏదో నైట్ షిఫ్ట్లు ఉంటాయి, నైట్ డ్యూటీలు ఏవో ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమే కానీ నైట్ షిఫ్ట్లు ఏవో ఉంటాయి. దాంతో ల్యాప్టాప్ మీద వర్క్లో ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటే ఆ అమ్మాయి ఎందుకు డోర్ వేసుకుంటుంది లోపలికి వెళ్ళి, ప్రస్తుతానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో అతనికి కూడా అన్ని రోజులు సాఫ్ట్వేర్ కంపెనీ, అన్ని రోజులు వాళ్ళ పని తెలుసు, ఇద్దరు సేమ్ కంపెనీలో చేస్తారు, అయినా కూడా నువ్వు డోర్ ఎందుకు వేస్తున్నావు, మా అమ్మ అడుగుతుంది కదా డోర్ ఎందుకు వేస్తావు, ఈ టైప్లో ప్రతి చిన్న దాన్ని కరెక్ట్ చేయడం చేసి వాడు ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోయారు. 8 ఇయర్స్ బాగుండి 2 పిల్లలుండి అంతా ఉన్నవాళ్ళు డైవర్స్ దాకా వెళ్ళిపోయారు జస్ట్ బికాస్ మదర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మదరా ఫాదరా అని కాదు పాయింట్. ఎవరైనా థర్డ్ పర్సన్ చెప్తుంటే స్పృహలోకి వచ్చి నేను కరెక్ట్ వింటున్నానా, కరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుతున్నానా, ఆర్ ఇది ఇస్ ద రైట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు చెప్పే వాళ్ళ ఉద్దేశం చెడు కాకపోయినా నీ రిలేషన్షిప్ బాధపడుతుందంటే ఆలోచించాలి, రియాలిటీ చెక్ చేసుకోవాలి. వాళ్ళకి తెలియదేమో, మేబీ వాళ్ళ అమ్మకి అర్థం కావట్లేదేమో సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ జాబ్స్, ల్యాప్టాప్స్తో ఎలా పనిచేస్తారు. సో తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు గైడ్ చేస్తున్నా కూడా జాగ్రత్త పడాలి. సో దేర్ ఆర్ సో మెనీ కేసెస్ అండి. మేము చెప్తూ పోతే నేను ఇంకా థెరపిస్ట్ లైక్ మీ నాకు వచ్చే కేసులు అంటే సైకియాట్రిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు సైకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కేసులు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలకి ఎలా బాధపడుతున్నారా, ఎలా గొడవ పడుతున్నారా. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎనీ రిలేషన్షిప్ పాడవడానికి ఓ మూడో వాడు వచ్చి వాడు టార్చర్ పెడుతూ ఉంటాడు. ఒక లేడీ ఊరి నుంచి వచ్చిన అత్త ఇంట్లో ఇట్లా చైర్ మధ్యలో నట్టింట్లో ఇట్లా చైర్ వేసుకుని కూర్చుని ఇలా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి, ఎలా ఉంటారు, నువ్వేంటమ్మా మా పద్ధతులు ఫాలో అవ్వట్లే, అది కావట్లే, ఇది కావట్లేదు, తన ఇగో కోసం పిల్లల జీవితాలు నాశనం చేసేవాడిని. నార్సిస్టిక్ పీపుల్, నార్సిస్టిక్ మైండ్ సెట్తో ఉంటారు. సో అది వెరీ వెరీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాంటి వాళ్ళని మనము ఏదో రిలేషన్షిప్లే మన వాళ్ళులే అనుకుని ఊరుకోవడం, దానివల్ల నేను ఒక టిపికల్ కేసు చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెదనాన్న అన్నిటికీ చాలా పెద్ద తరహాగా ఉంటాడు. వాళ్ళ పెదనాన్న చెప్పింది జరగాలి ఆ ఇంట్లో. సో వీళ్ళకి సంబంధమే లేదు. వీళ్ళ నాన్నేమో సైలెంట్ ఉంటాడు, వాళ్ళ పెదనాన్న అన్నిటికీ మాకు ఇలా మర్యాదలు జరగాలి, అలా మీ వాళ్ళు చేయలేదు, ఇలా మీ నాన్న వచ్చి మాకు సారీ చెప్పాలి అని పెదనాన్న గొడవ పెడుతుంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో మై అండర్స్టాండింగ్ ఈజ్ ఎవడో ఒకడు అలా థర్డ్ పార్టీ దిగినప్పుడు మైండ్ అక్కడిని సపరేట్ చేయాలి. షుడ్ బి సెన్సిబిలీ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ అండ్ అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి. ఇగోలు తెచ్చుకుని అనవసరమైన నీకెంత పొగర్రా అనుకునే దానికి వెళ్ళకూడదు ఎప్పుడు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం మనం కామ్గా పీస్గా ఆలోచిస్తే సార్ట్ అవుట్ అవుతుంది. అబ్సల్యూట్లీ. అండ్ కామ్గా పీస్గా ఆలోచించకుండా వాళ్ళు వేస్తుంటారు మసాలా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అది. నిప్పు పోస్తుంటారు ఎప్పటికప్పుడు. నువ్వంత కామ్గా, నువ్వు ఎంత తగ్గిపోయావురా, నీకు అసలు మగతనం లేదా, లేకపోతే నువ్వు అసలు నీకేం తక్కువే. నేను చాలా మంది చూసాను అట్లా. సో ఒక్కొక్క మాట అనేస్తారు, వాళ్ళకేముందు అనేసిపోతారు. తర్వాత వాళ్ళ ఈగో కోసం వీళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. అండ్ అది తెలుసుకునే లోపల అంతా జరిగిపోతుంది. మళ్ళీ దే కెనాట్ గో బ్యాక్. చాలా డ్యామేజెస్ చూస్తారు. సో వెరీ వెరీ కేర్ఫుల్ ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. హరీష్ గారు, ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం. సో దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది అంటాం. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడానికంటే ఒక హ్యాపీ రిలేషన్షిప్ ఇందులో నేను అడ్జస్ట్ అవ్వచ్చు, అడ్జస్ట్మెంట్స్కి కూడా ఒక లిమిట్ ఉంటుందా? యా అబ్సల్యూట్లీ. నేను దానికంటే ఒక పాయింట్ ముందుకు వెళ్తా. ఓకే, అడ్జస్ట్మెంట్ వరకు వెళ్ళే కంటే వాట్ ఈజ్ రైట్ అన్నదానికి వెళ్ళాలి. నేను నాకు ఒక బెంచ్ ఉంది, ఒకళ్ళు వచ్చి కూర్చున్నారు, ఐ విల్ అడ్జస్ట్. ఇద్దరు వచ్చి కూర్చున్నారు, ఐ విల్ అడ్జస్ట్. 3, 4, 5 వచ్చి తోసేస్తున్నారంటే నేను పడిపోతాను, రైట్ కదా. అలాగే మనము ఒక ఫస్ట్ థింగ్, నాకు అది కరెక్టా కాదా అని ఫస్ట్ వాడు కూర్చున్నప్పుడే డిసైడ్ అయిపోవాలి. ఓకే, ఆ టేబుల్ నాది, నాకు ఎవరైనా కూర్చున్నాడు అంటే వాడు నా లిమిట్లో, నా కంట్రోల్లో ఉన్నంత వరకే. నేను అడ్జస్ట్ అవుతున్నాను అనేసరికి నేను మంచివాడిని,
వాడిని కూర్చోబెట్టాను అని నేను ఒక సుపీరియర్గా అనిపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వాడు వచ్చినప్పుడు నో వెళ్ళు అంటే నన్ను ఏమనుకుంటాడో అని అలో చేస్తాం. ఇప్పుడు అదే ప్రాబ్లం, ఎవరేమనుకుంటున్నారు అనేది మెయిన్ ప్రాబ్లం. అబ్సల్యూట్లీ. నేనంట అడ్జస్ట్ దాకా కూడా కాదు, గో బ్యాక్. ఇంకా ఇందులో అడ్జస్ట్మెంట్ నాన్ అడ్జస్ట్మెంట్ లేదు. ఇప్పుడు నేనేం చేయగలను, నేను ఎంతవరకు లిమిట్ ఇవ్వగలను అనేది ముందే మనకి బౌండరీ క్లియర్గా ఉంటాయి. నేను ఇలాంటి విషయాలు నేను అడ్జస్ట్ కాను. నేను మా దగ్గరికి ఎవరైనా మ్యారేజ్కి ముందే కౌన్సిలింగ్కి వస్తే కొట్టడం తీసుకోవద్దు. డోంట్ అడ్జస్ట్ ఆన్ ఎవరైనా అబ్యూస్. కొట్టడం తిట్టడం అడ్జస్ట్ చేసుకోవద్దు. అమ్మా నాన్నని పాయింట్అవుట్ చేసి బూతులు తిట్టడం అడ్జస్ట్ చేయను. దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ ఇన్ దట్. ఓకే, నాకు తిండి పెట్టకుండా వారు ముందు, నేను చూసాను ఒక కుటుంబంలో హస్బెండ్ ముందు వచ్చి తింటేనే కానీ తినకూడదు, కొన్ని రూల్స్ ఉంటాయి ఈ టైప్లో. సిల్లీ అంటానండి. డోంట్ ఈవెన్ అలాంటి విషయాలు అడ్జస్ట్ అవ్వద్దు. పుట్ యువర్ లెగ్ దేర్ స్ట్రాంగ్. అలాంటి విషయాలు అడ్జస్ట్ అవ్వద్దు. ఓకే, ఆచారం పేరుతో సుత్తి చెప్పేవాడు అడ్జస్ట్ అవ్వద్దు. అక్కడ అడ్జస్ట్ అయ్యి మనం మంచి అనిపించుకోవడానికి ట్రై చేస్తే, ఓకే, రేపు పొద్దున నీ మంచిత నువ్వు కొంచెం తిరగబడ్డా చూసావు నువ్వు చెడ్డదాన్ని, నువ్వు చెడ్డవాడివి అని ప్రూవ్ చేస్తావు, పాయింట్అవుట్ చేసేస్తారు వెంటనే. అప్పుడు అడ్జస్ట్ అయ్యాం కదా అని మనం మాట్లాడడానికి ఉండదు. సో అందుకని అడ్జస్ట్మెంట్ని నీ బౌండరీలోనే పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఈజ్ యువర్ వర్చ్యూ. నేను అడ్జస్ట్ అయ్యాను. చాలామంది మా దగ్గర 10 ఏళ్ళు అడ్జస్ట్ అయ్యానండి, ఇప్పుడు కోపం వచ్చినాను. 10 years అడ్జస్ట్మెంట్ ఇస్ ఫూలిష్నెస్. 10 years of adjustment. ఓకే, వచ్చేయకూడదు అలా. 10 ఏళ్ళు అడ్జస్ట్ అయ్యామంటే ఇంకో 10 ఏళ్ళు చేయి, ఏం చేస్తాం? సో వెరీ వెరీ రాంగ్. అడ్జస్ట్మెంట్, నేను అడ్జస్ట్ అవుతున్నాను కొంతమంది సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతారు. నేను ఎంత మంచివాడినంటే, ఎంత మంచిదానంటే అడ్జస్ట్ అవుతూనే ఉన్నానండి అని. అది నిన్నెవరు పొగడరు, మెచ్చుకోరు. నువ్వు ఎందుకు అడ్జస్ట్ అయ్యావో ఎవరి కోసం అంటారు. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను అడ్జస్ట్ అవుతున్నాను అనే జోన్లోకే పోవద్దు. అంతకంటే ముందే, జస్ట్ బిఫోర్ దట్, నాకు ఇది ఏంటి, వాట్ ఈజ్ ఇట్ ఫర్ మీ, నేను అడ్జస్ట్ అవ్వచ్చా, ఇక్కడ అలౌ చేయొచ్చా, ఇక్కడ ఇలా ఉండొచ్చా, ఏ బౌండరీస్ నేను తట్టుకోలేను అనేవి మనం క్లియర్గా, మన సైడ్ క్లియర్ ఉంటే అవతల వాడికి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. మన మైండ్ క్లియర్ ఉండాలి. నా బౌండరీ ఏంటి, నేనేం చేయబోతున్నాను, నా లిమిట్ ఏంటి ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇది లేనన్ని రోజులు ఓడిపోతాం. ఓకే, సో ఫస్ట్ నేను అడ్జస్ట్ అవుతున్నా అనే మూడ్ నుంచి బయటకు రావాలి. నేను దేనికి అడ్జస్ట్ కాగలను అనే దాంట్లో క్లియర్ ఉండాలి. దట్ ఈస్ నో మోర్ అడ్జస్ట్మెంట్ టు మీ, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు పిల్లల కంటే ముందు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేయాలి, ఓకే, దట్ ఐ లైక్. పిల్లలకి ఇంటికి రాగానే ఉండాలి, గుడ్. అలాగా నాకు నచ్చినవి నేను ఓకే, అది అడ్జస్ట్ కూడా కాదు, ఓకే ఫర్ మీ. అడ్జస్ట్మెంట్ అనుకునేసరికి లోపల ఎక్కడో నేను త్యాగం చేసేస్తున్నా అనే ఫీలింగ్ మనకు వచ్చి ఎన్ని రోజులు త్యాగం చేస్తాననే ఒక టైప్ ఆఫ్ నిస్పృహలోకి వెళ్ళిపోతాం. సో ఎప్పుడు కూడా అదేదో నేను అడ్జస్ట్ అయ్యి సాక్రిఫైస్ చేస్తున్నాను అనే దాంట్లోకి వెళ్ళవద్దు. అది మన చేతగానితనమే అవుతుంది, కానీ ఏ గొప్పతనము కాదు. ఎవరు కూడా అంత ప్రౌడ్గా కూడా చెప్పరు. అది గౌరవం కాదు. అది చాలామంది నాకు తెలిసి అబ్బాయిలు అమ్మాయిలు ఎంతోమంది మ్యారేజ్లో రిలేషన్షిప్లోకి వెళ్తున్నప్పుడైతే కంపల్సరీ దట్ దీస్ ఆర్ మై బౌండరీస్, నేను ఇక్కడ బడ్జ్ కాను. అది నువ్వు తప్పుగా తీసుకోతే నీ ప్రాబ్లం, నేను నా రూల్ క్లియర్, అంతే. అది అన్నీ బాగుంటాయి. సో మన కోసం మనం స్టాండ్ తీసుకోవాల్సిందే. ఎప్పటికైనా వరల్డ్ విల్ అడ్జస్ట్. నువ్వు ఒక చోట నించుంటే ప్రపంచం అడ్జస్ట్ అవుతుంది, రైట్, కంపల్సరీ. ఇది గోడ మీద ఎక్కడ రాసుకోవాలి, ద వరల్డ్ విల్ అడ్జస్ట్. నేను నాలాగా ఉండాలనుకుంటున్నాను, నేను వాడిని ఇబ్బంది పెట్టను, అట్ ద సేమ్ టైం నా ఇబ్బంది క్లియర్ చేసుకుంటా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ రిలేషన్షిప్స్ బాగుపడతాయి.